హిందీ గ్రామర్ అస్సలు రావట్లేదు. హిందీ గ్రామర్ అంటేనే తెలియటం లేదు, వర్ణమాల తెలియటం లేదు, వారక్కడే తెలియదు, నాకు స్వరమాత్ర అంటే ఏంటో తెలీదు. చిన్న పిల్లలు హిందీ 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 అనగానే టెన్షన్ పడతారు. కాబట్టి ఆ టెన్షన్ లేకుండా ఉండటం కోసం మనం ఈ వీడియో చేసుకుందాం. ఎవరైతే చిన్నపిల్లలు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఈవెన్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఎవరైతే స్వరమాల అంటే వర్ణమాల ఇంకా అక్షరమాల అని కూడా పిలుస్తాం, ఇందులో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ వీడియో చూడొచ్చు. స్టార్ట్ చేద్దాం. చూడాలి అంటే వర్ణంకి మాలకు వర్ణమాల కహతే హై అని చెప్పుకున్నాం కదా. సో ఈ వర్ణమాల మనకి తెలుగులాగానే మనం తెలుగులో చెప్పుకున్నట్టుగానే ఇందులో కూడా అచ్చులు హల్లులు రెండు ఉంటాయి. అయితే హిందీలో అచ్చుల్ని స్వర్ అంటాం. హిందీలో అచ్చుల్ని మనం స్వర్ అంటాం. అంటే ఫస్ట్ స్వర్. ఈ స్వర్ ఎన్ని ఉన్నాయి? అ అ ఇ ఈ ఉ ఊ రు ఏ ఐ ఓ ఔ అం అహ. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 స్వర్ అంటే అచ్చులు. అలాగే హల్లులు. ఈ హల్లుల్ని ఏమంటామంటే హిందీలో వ్యంజన్ అంటాం. హల్లుల్ని హిందీలో వ్యంజన్ అంటాం. మనకి తెలుగులో ఉంటాయి కదా, ఖ గ ఇణ్య చ జ ఇన్ని ఉంటాయి కదా, అట్లాగే హిందీలో కూడా అన్నమాట. మనకి తెలుగుకి హిందీకి పెద్ద ఎక్కువ భేదం ఏమీ ఉండదు. అక్షరమాల నేర్చుకోవడం చాలా తేలిక. సో హల్లులు వ్యంజన్ ఇవి ఎన్ని ఉన్నాయి? క ఖ గ ఘ న చ ఛ జ ఝ న ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స ష స హ. ఇక కాపీ చూద్దాం. చూడండి 1 2 3 4 5 5 5 are 25 and then 26 27 28 29 30 31 32 33. ఇక్కడ వరకు 33 వేసుకుందాం. మరి ఇంకా ఇక్కడ 4 మిగిలిపోయినాయి కదండి. వస్తున్నా, ప్లీజ్ అక్కడికే వస్తున్నా. క్ష త్ర జ్ఞ స. ఎస్, క్ష త్ర జ్ఞ స. వీటిని మనం ఏమంటామంటే ఈ 4 అక్షరాలని సంయుక్తాక్షర్ అంటాం. ఇవి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో మొత్తం కలిపితే హిందీ వర్ణమాలలో మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 + 3 6 + 4 10 1 2 3 4 5. हिंदी वर्णमाला में कुल मिलाकर 50 अक्षर होते हैं. హిందీ వర్ణమాలలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి? 50 లెటర్స్. 50 లెటర్స్ ఉంటాయి. ఇందులో ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరాలని స్వర్ అంటాము. ఆ నుంచి అహా వరకు ఉన్నవి స్వర్ అంటాము. క నుంచి హ వరకు ఉన్నవి వ్యంజన్. క్ష త్ర జ్ఞ స్ర అనే ఈ 4 అక్షరాలని సంయుక్తాక్షర్ అని పిలుస్తాము. ఈ 4 అక్షరాలను మనము సంయుక్తాక్షర్ అని పిలుస్తాము.